విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ సందర్భంలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన వేద పండితులకు ఘన సత్కార కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శ్రీనివాసరావు వేద పండితులను ప్రత్యేకంగా ఆహ్వానించి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రహ్మణాధీనం అన్న సత్యాన్ని మన హైందవ సంస్కృతి ప్రతిపాదిస్తుందని అన్నారు. వేద పండితులు దైవానికి భక్తులకు మధ్య వారధిగా నిలుస్తారని, భక్తుల కష్టాలను విన్నవించి వేద మంత్రాలతో వారికి ఆశీస్సులు అందిస్తారని గుర్తు చేశారు. పండితులను సత్కరించడం ద్వారా దైవకృప పెంపొందుతుందని, సమాజానికి శాంతి సుభిక్షాలు లభిస్తాయని అన్నారు. ఆలయ ఈవో మాట్లాడుతూ, బ్రాహ్మణులు ప్రతిరోజు వేద మంత్రాలను ఉచ్చరిస్తూ లోక శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారని, అందుకే వారిని మనకు కనిపించే దేవతలుగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు వేద మంత్రాల ఘోషతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించగా భక్తులు ఆ దివ్య వాతావరణంలో ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. వేద సత్కారం అనంతరం పండితులకు శాలువాలు కప్పి బహుమతులు అందజేశారు. దేవాలయంలో ఎంతో శ్రద్ధాభక్తులతో ఉన్నట్టుగా వస్తున్న వారి మాటలు చాలా బాగా మాట్లాడారు. వారికి తప్పకుండా ధన్యవాదాలు. తర్వాత ముఖ్య అతిథులు మన కిషోర్ గారు, అన్నదాత కార్యనిర్వహణాధికారి గారు వారు మాట్లాడాల్సిందే. సభకు నమస్కారం. ఓం గణేశాయ నమః. ఓం జై దుర్గా భవ. వేద పండితులందరికీ కూడా మా పాదాభివందనాలు. ఈరోజు కృతజ్ఞత తెలియజేసుకుంటాం. మరొక విషయం, ఈరోజు దుర్గమ్మ గుడిలో ఇంత సమావేశం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, కొన్ని లక్షల మంది స్వామి అమ్మవారిని క్షణమాత్రంలో చూసుకుని వెళ్తున్నారు. వారందరూ 6 గంటలు 7 గంటలు అలా ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వారి యొక్క కోరికలు, వారి యొక్క విన్నపాలు కూడా మీ ద్వారా అమ్మవారికి చేర్చాలని ఈరోజు ఇక్కడ మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ఈ సభ నిర్వహించినటువంటి కార్యనిర్వహణాధికారికి, ఈ దుర్గమ్మ గుడి రాజమండ్రి అంటే చైర్మన్ గారు అందరికీ కూడా అవసరానికి సెలవు చేస్తున్నాం. రాష్ట్రం
రాష్ట్రయో రాష్ట్రం పశవో రాష్ట్రయో రాష్ట్రం పశవో రాష్ట్రం పశవో రాష్ట్రయో రాష్ట్రం పశవో రాష్ట్రం